ఆల్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, లేదు అంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన వ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోదాము. మా మమ్మీ వచ్చేసింది. ఎన్ని రోజుల బట్టలు తెలుసా ఇవి? మేము వచ్చినప్పటి నుంచి చీరలు ఉన్నాయి. దేవుడి పూజ చేసిందానే అంతే. మరి దీపం మాత్రమే ముట్టిస్తా మమ్మీ. నేను ఏం చేస్తున్నావు? బఠానీ ఉండే మమ్మీ, బఠానీ ఉండే. అయ్యో పల్లీలు ఎందుకు వేసినావు? బఠానీ ఉండే. కరివేపాకు లేదు కానీ కొత్తిమీర బాగుంది. హాలిడేసా? కొబ్బరి బూరెలు కొబ్బరి బూరెలు కొబ్బరి బూరెలు తిన్నవారు నువ్వు? అబ్బా మంచిగా ఉందా? వావ్, మై ఫేవరెట్. ఏంది తిరుపతి లడ్డులా ఉంది. ఎందుకు పిచ్చి కుక్కలా కొట్లాడుకోవడానికా? శ్రీమాన్, లుక్ ఎట్ హియర్. సైడ్ ప్లీజ్. ఏం చేస్తున్నావు? చపాతీలు కాల్చుతున్నా. చూపించు. చూసారా, మీ ఇంట్లో అబ్బాయిలు ఎవరైనా ఇట్లా పని చేస్తారా? మమ్మీ ట్రైనింగ్ ఏమంటావు మమ్మీ? ఈక్వల్, అమ్మాయిలేనా అబ్బాయిలేనా ఏమంటారా? మావాడు దోశలు కూడా పోస్తాడు కారా? దోశలు ఉప్మా వేస్తావు నువ్వు? అవునా? దోశలు వస్తాడు, ఉప్మా వేస్తాడు, పొంగడాలు వేస్తాడు కారా? పొంగడాలు. కమాన్, ఇంకెందుకు రయ్యా? చికెన్ వండుతావా? జస్ట్ కలిపి పెట్టేటాడు కదా. వేస్తావా? ఓకే. శంకరాయ 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 మంగళం, శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం. మమ్మీ వస్తే నాకు చాలా రిలాక్సేషన్. మామూలుగా కంటిన్యూ ఒక 10-15 డేస్ నేను మేనేజ్ చేయగలుగుతా. నేను లాస్ట్ టైం బ్లాగ్లో కూడా చెప్పిన ఎట్లా మేనేజ్ చేస్తాను నేను అనేది. బట్ దాని తర్వాత ఒక 15 డేస్ కూడా అట్లనే కంటిన్యూ ఒక్కదానికి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి రావడము అదంతా చూసుకోవడం నాకు మస్తు ప్రాబ్లం అవుతుంది. అందుకే మంత్లో ఒక హాఫ్ డేస్ అన్న ఎవరో ఒకరు రాంది నాకు అస్సలు నడవదు. ఇక అందులో మమ్మీ వస్తే నాకు ఇంకెక్కువ రిలాక్స్ అన్నట్టు. అంటే వంట విషయంలో మొత్తం ఇంకా తనే చూసుకుంటారు మమ్మీ. అండ్ ముఖ్యంగా నాకు ఇప్పుడు టెన్షన్ ఏంటంటే శ్రేయాన్సి విషయము. అనిల్ అంటే నేను వండి పెట్టిన అనిల్ తినగలుగుతాడు, ఉండగలుగుతాడు ఇంట్లో. బట్ శ్రేయాన్సిని 2:33 వరకు తీసుకురావడం, మళ్ళీ స్నాక్స్, డ్యాన్స్ క్లాసు, హోంవర్క్ అనేసి, ఇంకా పిల్లల విషయంలో తెలిసిందే కదా, కొన్నిసార్లు మంచిగా తింటారు, కొన్నిసార్లు సతాయిస్తారు అనేసి. సో ఇప్పుడు శ్రేయాన్సి విషయంలో ఎస్పెషల్లీ నేను మమ్మీని రప్పించాను అనమాట. నాకు కూడా బయటకు వెళ్ళి పనులు బాగున్నాయి. అందులో మార్నింగ్ వెళ్తే క్విక్గా ఇంటికి రావడానికి అస్సలు కుదరట్లేదు. మినిమమ్ ఈవినింగ్ 6-7 కూడా అట్లా అవుతుంది అన్నట్టు. సో దానికోసం మళ్ళీ మమ్మీని రప్పించేసిన. అండ్ ఇప్పుడు ఇంకా రాను హోంవర్క్ పెరుగుతుంది, యాక్టివిటీస్ పెరుగుతాయి కదా. సో దానివల్ల కూడా నాకు బయట నుంచి రాగానే వెంటనే పిల్లలతో కూర్చోవడం, హోంవర్క్ రాపేయడం అంటే నాకు అస్సలు అవుతలేదు. అండ్ ఇప్పుడు కంటిన్యూ హాలిడేస్ కూడా ఉన్నాయి, అందుకే అక్క పిల్లల్ని కూడా రప్పించిన అన్నట్టు. శ్రేయాన్స్కి కూడా ఎంగేజ్ అవుతుంది అనేసి. నేను ప్రీవియస్గా కూడా చెప్పిన శ్రీయుకి బాంజు క్లాసెస్ అటెండ్ చేపిస్తున్నా అనేసి. అవి కంటిన్యూ చేస్తున్నా ఎందుకంటే తనకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ ఈ వెబ్సైట్ వచ్చేసి వరల్డ్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ నీలకంత బాను స్పెషల్లీ టోటల్కి డిజైన్ చేశారనమాట. సో నేను ఆ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. I'm fine, teacher. How are you, teacher? I'm good. Thank you for asking, Shriyanshi. Shriyanshi, may I know how old are you? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Yes, so this is called number line. Okay, now Shriyanshi, tell me what is 1 plus 1? 1 plus 1, 2. Very good. What is 2 plus 1? 2 plus 1, 3. Very
adding 1 over here, plus 1, 2 plus 1, and 40 plus 10, And 50. 50 plus 10, 60. 90 plus 10. 100. Wow, that's awesome. And do you know that you're very, very quick learner? I'm very impressed. So now, can you guess what am I going to give you now? No. This here. Wow. I like it. Can you draw like this? నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బాంజు క్లాసెస్ వల్ల ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటికీ చాలా క్విక్గా రియాక్ట్ అవుతుంది శ్రీయు. 1, 2, 3, 4, 5, 6, 7. 70. వెరీ గుడ్. This is awesome. Give me 2 types of love. Yay. 2 high fives. Okay. And వన్ మోర్ గుడ్ థింగ్ ఏంటంటే బాంజు మ్యాథ్స్ ఆన్లైన్ కోర్స్ వాళ్ళు ఫ్రీ డెమో అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫస్ట్ క్లిక్ చేసిన 100 మెంబర్స్కి ఆ ఛాన్స్ అనేది ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్. Bye. See you next time. yeah, see you next time. మేము లాస్ట్ 2-3 మంత్స్ నుంచి బాగా అటు ఇటు తిరుగుడే అయిపోతుంది. అండ్ గ్రాసరీస్ కూడా నేను అసలు చాలా మంత్స్ అవుతుంది తీసుకోక. నేను ఒకేసారి తీసుకుంటా 2 మంత్స్కి సరిపడేంత. సో వట్టిగా ఖరాబ్ అవుతుంది కదా అనేసి తీసుకోవాలి. అండ్ ఇప్పుడు మమ్మీ వచ్చిరు కదా, కొన్ని డేస్ కంటిన్యూ ఉంటారన్నమాట. అండ్ నేను కూడా ఇక బయటకు వెళ్తాను ఉంటా, పాపం తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు, అన్నీ ఒకటేసారి తీసుకుంటే అయిపోతుంది కదా అనేసి ఇట్లా డీమార్ట్కి వచ్చినాం అన్నట్టు. నాకు ఇట్లా బయటకు వెళ్ళేటప్పుడు నాతో పాటు ఎవరో ఒకరు ఉండాలి, లేకపోతే చాలా బోరింగ్ అనిపిస్తుంది. అంటే కొన్ని విషయాలలో తప్పది, కాకపోతే ఇట్లా షాపింగ్ విషయాల్లో డీమార్ట్కి వచ్చే విషయాల్లో మా అక్క వాళ్ళ బాబు వాళ్ళు వచ్చినప్పుడు వాటితో పాటు ఇద్దరం వస్తుంటాం అన్నట్టు మేము. అండ్ ఇట్లా క్లాత్స్ ఫ్లోర్కి వస్తా, అన్నీ చూస్తా, బట్ ఏది తీసుకోను. అంటే ఏది ట్రెండింగ్ నడుస్తుంది, ఎట్లుండే డిజైన్స్ అనేవి చూస్తా అన్నమాట. మీరు కూడా ఇట్లనే ఉంటారా? కమెంట్ చేయండి. అంటే చూడడం మటుకే, విండో షాపింగ్ ఏనా అట్లా అనేసి. ఈసారి మాత్రం ఈ చెప్పలు తీసుకున్నానండి. నేను డీమార్ట్లో ఆల్మోస్ట్ షూస్ చెప్పల్స్ తీసుకుంటా అప్పుడప్పుడు. అండ్ బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎవరు ఈ చెప్పలు చూసి బాగున్నాయని అడిగారు. డీమార్ట్లో తీసుకున్నా నేను. కాస్ట్ అంతా గుర్తులేదు, మర్చిపోయినా. అండ్ బ్రూమ్స్ చూస్తున్నాను అనమాట. ప్రతి ఒక్కటి నేను లేట్ అయినా పర్లేదు, క్వాలిటీ, క్వాంటిటీ అండ్ ప్రైస్ ఇట్లా చూస్తా అన్నమాట. అన్నీ చెక్ చేసుకునే తీసుకుంటా. ఎందుకంటే నేను తీసుకున్నవి కొన్నైనా కూడా కొంచెం ఎక్కువ డేస్ ఉండేలాగా చూస్తానన్నమాట. అన్ని విషయాలలో అంతే, బట్టల విషయంలోనైనా, ఇంట్లో థింగ్స్ విషయంలోనైనా. సో అట్లా మొత్తానికైతే డీమార్ట్లో ఇక అసలు 2-3 మంత్స్ అయింది కదా తీసుకోక. ఇక ఈసారి కొంచెం ఎక్కువనే తీసుకొని ఇంటికి వచ్చేసినా అనమాట. అయినా దోశలు పట్టుకొని పోసుకొని ఏం చేస్తావు దోశలో? దోశకు చట్నీ, టమాటా చట్నీ మమ్మీ. రసం దోశలో రసం పోతావా? రసం రాకూడదు సార్. దోశలో రసం పోసుకొని తింటే ఎలా ఉంటుంది? మా మమ్మీని అడగండి, చెప్తుంది. సూపర్ ఉంటుంది. సర్ది అన్నీ పోతుంది. దోశలో రసం పోసుకుంటే సర్దిపోతుంది మమ్మీ. సూపర్ సార్. కొంచెం వీళ్ళు నాకు ఓపెన్ చేయకపోయినా. దోమలు బాగున్నాయి, ఈ దోమలు చాలా ఉన్నాయి. రసం కన్నడలో చెప్పు మమ్మీ, ఏమంటారు? దోశలు తినండి, దోశలు తిన్నారా? ఛీ, తిన్నారా? ಎಲ್ಲ ಕಪ್ಪು ಗಿಪ್ಪು ಎಲ್ಲ ಹೊಟ್ಟ ಹೋಗುತ್ತೆ. ఏం కప్పు, ఏం గొప్పు, ఏంది మళ్ళీ చెప్పు. కప్పు అంటే సర్ది కన్నಡ. ఓ ఇంకా ರಸ ಕುಡಿದ್ರೆ ಎಲ್ಲ ಹೊಟ್ಟ ಹೋಗುತ್ತೆ. ಎಲ್ಲ ಹೊಟ್ಟ ಗೊತ್ತೆ అంటే అన్నీ పోతాయి కదా. ಎಲ್ಲ ಹೊಟ್ಟ ಹೋಗುತ್ತೆ. మీరందరు తిన్నారా అని అడుగు మమ్మీ. మీరందరూ తిన్నారా? ನೀವೆಲ್ಲ ತಿಂದ್ರಾ? ಊಟ ಆಯ್ತಾ? ದೋಸೆ ಟಿಫಿನ್ ಆಯ್ತಾ? ಟಿಫಿನ್ ಆಯ್ತಾ? మీరు తింటురా? మాది దోశ. ಬೇಗ ಬೇಗ ತಿನ್ನುರಿ. బేగ తినూరు అంటే ఫాస్ట్గా తినండి. కొంచెం అర్థమవుతుంది, కొంచెం ఇది మంచిగానే అర్థమవుతుంది. ಬೇಗ ತಿನ್ನುರಿ. ನಾನು ಎಲ್ಲ ಸಾಮಾನೆಲ್ಲ ತೊಳ್ಕೊಬೇಕು, ಸೇರ್ಕೋಬೇಕು, ನಾಳೆ ಪೂಜೆ ಮಾಡ್ಬೇಕು. మీరు తొందరగా తింటే నేను గిన్నెలన్నీ దోమేసుకుంటా, తొందరగా పడుకొని ప్రొద్దున లేచి పూజ చేస్తా, అంతేనా? కొబ్బరికాయ కొడాలి, బెల్లన్న ಮಾಡ್ಬೇಕು. ఎప్పుడు బెల్లం, నీ బెల్లం పిచ్చి, బెల్లం అరే నువ్వు రెడీ. ఇగో రసం తಗೊಂಡೋಗ್ರಿ. తగండోగరి అంటే తీసుకొని వెళ్ళండి. ఎలాగో తగడున్నా అందరు తీసుకోండి. ఏమంటారు దీన్ని, ఏమంటారా? ఒకరు మాట్లాడుతుంటే ఇంకొకరు దాన్ని తెలుగులో చెప్పేదాన్ని. ಇನ್ನೊಬ್ರು ತೆಲುಗು ಮಾತಾಡ್ತಾ ಇದಾರೆ, ನಾನು ಕನ್ನಡ ಮಾತಾಡಿದ್ರೆ ಇನ್ನೊಬ್ರು ತೆಲುಗು ಮಾತಾಡ್ತಾ ಇದಾರೆ. ఒకరు కన్నడ మాట్లాడుతున్నారు, ఒకరు తెలుగు మాట్లాడుతున్నారు. మోడీ మొన్న హిందీలో మాట్లాడుతుంటే ఇంకొక అతను పక్కన తెలుగులో మాట్లాడుతాడు, అలా అన్నమాట. ఇది కూడా అంతే. యా ఎగ్జాక్ట్లీ, ట్రాన్స్లేటర్.
చలో డిన్నర్. చెప్పు తల్లి చెప్పు. పోలింగ్ జరుగుతుంది. ఏ పార్టీ ఫస్ట్? టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. ఇప్పుడు తర్వాత కార్ అన్నది, ఇప్పుడు బీజేపీ అంటుంది. అసలు ఫ్రేమ్ లో ఉంటుంది నా చెల్లో. ఇప్పుడు మావాడు బెట్టు కడుతున్నాడు, అక్కడ పోలింగ్ అవుతుంది. ఎవరు గెలుస్తారు శ్రీమన్? కాంగ్రెస్. కాంగ్రెస్ ఆప్షన్ లేదు కాబట్టి నేను బీఆర్ఎస్ తీసుకున్నా. 100 రూపీస్ బెట్. కాంగ్రెస్ గెలిస్తే మా వానికి నేను 100 రూపీస్ ఇస్తా. బీఆర్ఎస్ గెలిస్తే నువ్వు నాకు 100 ఇవ్వాలి. ఇస్తావా? పక్క. బీజేపీ. బీజేపీ గెలిస్తే నీకు 1000 రూపాయలు ఇస్తారా? 1000 రూపాయలు ఇస్తారా బీజేపీ గెలిస్తే? నువ్వేం చెప్తావు చెప్పు. ఏ పార్టీ? కార్ గెలుస్తుందా? అయితే నువ్వు నా పార్టీ. ఇద్దరం సేమ్ పార్టీ. కానీ బాబాయ్ అడగద్దా ఏ పార్టీ రా? కాంగ్రెస్. ఇక్కడ మెజారిటీ కాంగ్రెస్ ఉంది. అమ్మమ్మ ఏంటిది? అమ్మమ్మ కింది మీద అయిపోతుందంట మీ అమ్మమ్మకి. ఇది మొన్న పోలింగ్ జరిగిన డే తీసిన క్లిప్. చాలా క్రేజీగా ఉండే కదా ఈసారి పోలింగ్. మేమైతే ఏ పార్టీకి ఫేవరెట్ కాదు, బట్ ఆ రోజు అట్లా న్యూస్లో వస్తుండేసరికి ఇంకా మా పిల్లలకి తెలియకపోయినా మాకు తెలియకపోయినా ఇంకా అట్లా బెట్టు కట్టినాము. అన్న ప్రకారము గెలిచినట్టుగా మా ఓన్కి నేను 100 రూపీస్ వేసిన. ఆ కాంగ్రెస్ గెలవగానే పిన్ని నేను గెలిచిన 100 రూపీస్ అనగానే రియల్గా ఆ మూమెంట్స్ ఎంత బాగుంటాయి కదా. పిల్లలకి ఏం తెలియకపోయినా కూడా వాళ్ళకి అదొక హ్యాపీనెస్ అన్నట్టు. సో అట్లా ఆయన దాని తర్వాత కూడా అనుకోకుండా శ్రీకి కూడా హాలిడేస్ వచ్చి ఉండే. కాకపోతే మా అక్క పిల్లలకి స్కూల్ ఉందన్నమాట. సో ఇంకా మమ్మీ కూడా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. సో అట్లా అనేసి శ్రీయుని మమ్మీని ఇద్దరిని అక్క వాళ్ళ ఇంటికి పంపించేసి ఇంకా నాకు కూడా పని ఉండే బయటికి వెళ్ళి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళానంటే సర్ప్రైజ్ చెప్తాం కదా. స్వాతి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నారు అసలు నేను. అయ్యో కాల్ థ్యాంక్ యూ. దీనికి అనుకున్నావు నాని ఇప్పుడే పిచ్చుతాను. షాక్ అయ్యారా? ఇది చాలా షాక్ అసలు. అంటే ఈ రోజే వస్తాను అసలు ఇష్టాలి లేదు. నేను వేరే పని పైన వెళ్ళుండే. సో ఇక అందుకే మార్నింగ్ లొకేషన్ అడిగాను అన్నమాట. ఇట్లా కలిసి ఈ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఇప్పుడే వచ్చారా? వెరీ బిగ్ ఫ్యాన్. తన బ్లెస్సింగ్స్కి, తన లవ్కి, తన సపోర్ట్కి నేను కూడా తనకి ఫ్యాన్ అయిపోయినా. అంతలా తను రెస్పాండ్ అవుతుంది అనమాట ప్రతి దానికి. సో దిస్ ఈజ్ మై సెకండ్ ఫ్యాన్ మీట్ అనుకోవాలి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. చాలాసార్లు ఇన్వైట్ చేసి ఉండే బట్ నాకు అసలు కుదరలేదు. ఫైనల్గా ఈరోజు అయితే వేరే పని మీద బయటికి వెళ్ళి ఉండే. సో వచ్చే దారిలో సడన్గా వెళ్ళానమాట. తనకి సర్ప్రైజ్. డిన్నర్ చేసి పంపించే వరకు ఊరుకోవట్లేదు అన్నమాట. వెళ్దామని లేవడం మళ్ళీ కూర్చోవడం, వెళ్దామని లేవడం కూర్చోవడం. నాన్ వెజ్ చేద్దాం. అమ్మ వద్దు. అసలు ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయి చెప్పొచ్చేదండి. ఇట్లా ఉంటుందని చెప్పి రాలేదు. నేను యాక్చువల్గా అన్ని ఇట్లా ప్రిపేర్ చేస్తారని చెప్పి రాలేదు. సర్ప్రైజ్. ఎవరిని ఇబ్బంది పెట్టడం నాకు అసలు ఇష్టం లేదు. నేను కూడా అంతే. కాకపోతే వచ్చిన తర్వాత ఇబ్బంది పడకంటే వచ్చేలోపే చేసేస్తే తినుకుంటూ మాట్లాడుకోవచ్చు కదా. ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయా? చూద్దాం. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. అమ్మా అంతలే ఇవ్వను అని కాదు. నాకే టైం ఉండట్లేదు. ఫస్ట్ థింగ్ మంచిగా అడుకుందామంటే టైం ఉండట్లేదు తెలుసా. దోశ రెడీ. ఇంకా అనిల్కి కూడా తీసుకోపో అంట. దేవుడా వద్దులే. ఫస్ట్ టైం ఏంటి అవునా? నేను వాళ్ళ ఇంట్లో కూడా తిన్నా. అందుకే పెద్ద చెప్పమంటే కూడా లంచ్ రెండక్క తినేసి వెళ్తున్నాను అంది. శ్రీవుని తీసుకురమ్మని శ్రీవు కూడా తీసుకుపోలేదు. దాని కూడా ఫీల్ అయింది శ్రీవుని ఎందుకు తీసుకురాలే అని. ఆ రోజు వెదర్ బాగాలేదు అసలు. మొన్న వర్షం పడింది అప్పుడు. అంటే ఇంట్లో ఉండేనా? ఎన్నింటికి వచ్చిన నేను 5కి వచ్చిన. చూడండి ఎంత బ్లర్ కనిపిస్తుంది.
5కి వచ్చిన 7కి పంపిస్తుంది అమ్మ. అందుకే ఫ్యాన్ మీటింగ్ చేసుకోవద్దు, ఫ్యాన్ మీటింగ్ కావద్దు, అర్థమైంది. నేనైనా ఒక 1 అవర్ అట్లా స్పెండ్ చేసి పోదాం అనుకున్నా, లిటరల్గా చెప్తున్నా. 1 అవర్ అట్లా ఉండి పోదాం అనుకున్నా. ఎన్ని గంటలు ఉన్నా? 3 గంటలు. అమ్మా అసలు ఉన్నట్టే లేదు తెలుసా. ఇంకా నయమే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా రోజు పని లేని రోజు ఖాళీగా ఉన్నాను. చూద్దాం. సరే చలో బాయ్ బాయ్. నెక్స్ట్ ఫ్యాన్ మీట్ ఎవరైనా పిలిస్తే మళ్ళీ వెళ్దాం. రెడీగా ఉండండి. ఎక్కడ కాదు, నియర్ బై ఉప్పలు ఉన్న వాళ్ళని మాత్రమే కలవాలనుకుంటున్నా. ఏంది ఇంత దారుణంగా వస్తుంది వీడియో, దేవుడా. ఇందాక ఇంట్లో మంచిగా వచ్చింది, ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నట్టుంది. అంటే మేబీ లైటింగ్ లేదనుకుంటా. నియర్ ఉప్పలు ఉన్న వాళ్ళను మ్యాక్స్ మీట్ అవ్వడానికి ట్రై చేస్తా. ఇప్పటి నుంచి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. బట్ సారీ, రియల్గా ఈ తిను కూడా ఆల్మోస్ట్ చాలా మంత్స్ అయింది అనుకుంటా కదా. చాలా మంత్స్ అయింది, చాలా మంత్స్ అయింది. లక్కీగా ఇట్లా ఈ రోజు కలిసి వచ్చింది. ఇంకొక పని మీద వెళ్ళి అది చేసుకొని వెళ్ళే దారిలో అట్లా వచ్చింది అనమాట. థ్యాంక్స్ ఫర్ మంచి దోశ ఆమ్లెట్. మంచిగా ఫుడ్ తినేలాగా ఎక్కువ టైం స్పెండ్ చేసేలాగా తీసుకొని రావాలి. ఫుడ్కు నాకు సంబంధమే లేదు. ఫుడ్ అస్సలు ఇన్వాల్వ్ చేయద్దు నా విషయాలలో. నేను అస్సలు తిన ఏమైనా ఫ్రూట్స్ స్నాక్స్ ఫుడ్ అసలు తిన నేను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా హ్యాపీగా అనిపించింది. టీ పోయింది, స్నాక్స్ పోయింది, లాస్ట్కి డిన్నర్ చేసి పంపించేదాకా అసలు వదలలేదు. దోశ విత్ ఆమ్లెట్. సో మొత్తానికి అయితే అట్లా తినేసి బయట పడ్డా నేను. అండ్ నా బండి సర్వీసింగ్ ఇద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. బాగా బండి మీద తిరుగుతున్నా కదా ఈ మధ్య. సో అందుకే మార్నింగే బండి ఇక్కడ సర్వీసింగ్కి ఇచ్చేసి ఈరోజు మొత్తం మెట్రోలోనే ట్రావెల్ చేసిన. బయటికి వెళ్ళిన, కుకట్పల్లికి వెళ్ళిన, అక్కడ ఒక స్టోర్ విజిట్ ఉండే, ఆ వ్లాగ్ కూడా ఆల్రెడీ పెట్టేసిన నేను. దాని తర్వాత తనని మీట్ అయ్యి ఇప్పుడు నైట్ ఆల్మోస్ట్ 8 అవుతుంది అనుకుంటా. పాపం అనిల్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు కదా. సో అనిల్ కోసం బయటనే చీజ్ చికెన్ శాండ్విచ్ తీసుకొచ్చిన. అసలు బయట ఫుడ్ మొత్తానికి అనిల్కి పెట్టట్లేదు. సో అట్లా ఈరోజు ఇది తీసుకొచ్చిన అనమాట డిన్నర్ కోసం అనిల్కి. సో ఆ నెక్స్ట్ డే నుంచి నా ఐ టెస్ట్ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. చాలా తెలుసుకున్నాను ఇన్ఫర్మేషన్. ఏంటంటే నాకు ఆల్రెడీ పాయింట్ ఉందంటే ఐ విజన్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఓవర్ స్ట్రెస్ వల్లనో లేకపోతే నైట్ అవుట్ల వల్లనో అంటే నియర్ విజన్ మంచిగా ఉంటుంది. సో అలాంటి టైంలో నేను స్పెక్స్ పెట్టుకోకుండా మొబైల్ చూడడం, ల్యాప్టాప్లు చూడడము అండ్ లాస్ట్ 1 year కూడా ఓవర్ స్ట్రెస్ అవ్వడం అది నాకు అయిపోయిన చాలా అంటే చాలా పడింది. సో నేను అది ఎప్పటికే నైట్ టెస్ట్ అయింది. ఈ మధ్య రీసెంట్గా 3 months బ్యాక్ కూడా నేను స్పెక్స్ చేంజ్ చేసి ఉండే అన్నట్టు. పాయింట్ ఉన్న వాళ్ళు అంటే ఐ విజన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 6 months ఒకసారి అన్నట్లు ఐ స్పెక్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. అట్లాంటి వాళ్ళు ఐ కేర్ ఎక్కువ తీసుకోవాలన్నట్టు. సో నేను అట్లా మధ్యలో లాస్ట్ 1.5 years తీసుకోకపోవడం వల్ల కూడా ఆ ప్రాబ్లం ఇంకెక్కువ అయిపోయి నాకు ఐలో మంట రావడము, ర్యాషెస్ రావడం అట్లాంటివి కొన్ని స్టార్ట్ అయినాయి. సో దీనికి నేను ఎప్పటి నుంచో ఫుల్ స్టాప్ పెడదాం అని అనుకుంటున్నా. అది ఎందుకో టైం అనేది కలిసి వస్తలేదు. సో ఇంకా ఈసారి అయితే నెగ్లెక్ట్ చేయొద్దు అని అనుకుని 3-4 months అవుతుంది. ఇక లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి మేము వెమ్లాడ ఇటు అటు తిరగడం వల్ల కూడా అట్లా కూడా పోస్ట్ పోన్ అయింది. సో ఇంకా ఈసారి మాత్రము ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ 1-2 monthsలో నేను ఇది ఏదో ఒకటి ఫైనల్ చేసుకుందాం అనేసి. సో దాని గురించే డిస్కషన్. ఒక తెలిసిన బ్రదర్ ఉన్నారనమాట. సో ఆ బ్రదర్ దగ్గరకు వచ్చి ఇంకా డీటెయిల్స్ అసలు ఐ చెకప్ అంటే నెక్స్ట్ ఏమన్నా చేసుకుందామా అంటే లాసిక్ కానీ అట్లాంటి ఏమైనా ప్రాసెస్ చేద్దామా, ఎట్లుంటుంది ఏంది అనేది. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నా అన్నమాట. సో అలా ఈరోజు ఐ టెస్ట్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తున్నా. మామూలుగా ఒకప్పుడు బయటకు వెళ్ళాలంటే నాతో పాటు ఒకరు రావాలి అని అట్లుండేది. అందులో హాస్పిటల్స్ విషయంలోనైతే అట్లుండేది. ఇప్పుడైతే హాస్పిటల్ అంటే ఒక్కదాన్ని ఈజీగా వెళ్ళిపోతున్నా. అలవాటు అయిపోయింది, ఇంకా తప్పదు, ఇంకా అట్లా మనకు వేరే ఛాన్స్ లేదు కదా. సో అలా అనమాట. అందులోనూ అండ్ మమ్మీ వాళ్ళు కూడా ఈరోజు నైట్ ఆర్ రేపు మార్నింగ్ వరకు వచ్చేస్తారు. సో ఏదైనా ఉన్నా కూడా ఇంకా మమ్మీ అంటే ఎందుకంటే ఇది మార్నింగ్ వెళ్తే ఏ టైం వరకు వస్తామో బ్యాక్ అనేది కూడా తెలియదు. సో అట్లా దాని గురించి రెడీ అవుతున్నా అనమాట. అండ్ 2 mobiles క్యారీ చేస్తున్నా. ఎందుకు ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ నా మొబైల్ వ్లాగ్ ఒకటి రాబోతుంది అనమాట. సో అందులో నేను డీటెయిల్గా చెప్తా ఎందుకు లేట్ అయింది ఆ ఫోన్ వ్లాగ్ పెట్టడానికి కూడా అనేది కూడా నేను రీజన్ చెప్తా. దానికి ఒక పెద్ద ఉందన్నమాట.
సో అట్లా మొత్తానికైతే రెడీ అయిపోయినా. బ్రేక్ఫాస్ట్ చేసేసిన నార్మల్ జస్ట్ మా ఫ్రూట్స్ బ్రేక్ఫాస్ట్ రాగి జావా అదంతా అయిపోయింది. సో నేను నెక్స్ట్ స్టార్ట్ అవుతున్నా. అండ్ బండి మీద మాత్రం వెళ్ళట్లేదు ఎందుకంటే ఇది చాలా లాంగ్, ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్. ఎందుకంటే మేము అవుట్స్కట్స్లో ఉంటాం కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలా దూరము. కొన్ని వాటికి బండి మీద వెళ్తున్నా కానీ ఇంకా దీనికి వెళ్ళట్లేదు అనమాట. సో ఇట్లా ఫస్ట్ మా ఇంటి దగ్గర నుంచి ఆటోలో ఎక్కడికి మన మెట్రో వరకు వెళ్తున్నా. ఇది ఉప్పల్ మెట్రో. సో మెట్రోకి నాకు అసలు చెప్పలేను, ప్రతిదికి మెట్రో బాగా వాడేసుకుంటున్నా. సో అక్కడి నుంచి ఒక స్టేషన్లో దిగేసి మళ్ళీ అక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్తున్నా. యాక్చువల్గా నాకు తెలియంది ఏంటంటే ఎగ్జాక్ట్గా హాస్పిటల్ ముందే మెట్రో స్టేషన్ ఉంది. అది నాకు మళ్ళీ రిటర్న్లో తెలిసిందనమాట. అప్పుడు అనిపించింది. సో ఫైనల్గానైతే ఇట్లా హాస్పిటల్కి వచ్చేసిన ఒక్కదాన్నే. నేను ముందు 2 days ముందే అపాయింట్మెంట్ తీసుకున్నాను అనమాట. సో దానికి కూడా ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. అంటే దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఐ టెస్ట్, అంటే ఏదో స్పెక్స్ తీసుకోవడానికో ఐ టెస్ట్ పాయింట్ ఎంత ఉందనుకో కాదు. నేను నెక్స్ట్ ఈ స్పెక్స్ లెస్ అంటే స్పెక్స్ వాడకుండా నెక్స్ట్ ఏ ప్రాసెస్ చేసుకుంటే బెటరు, నాకు ఎలాంటిది సూటబుల్ అవుతుంది అని తెలుసుకోవడానికి వచ్చిన అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 3-4 టెస్ట్లన్నీ అయిపోయినాయి, చేయించుకున్నా. సో మళ్ళీ ఇప్పుడు నేను బ్యాక్ ఇంటికి వెళ్తున్నాను. అండ్ మమ్మీ రాలేదు, మమ్మీ వాళ్ళు మార్నింగ్ వస్తున్నారంట. ఇలా రాగానే చూడండి ఎవ్వరు లేకపోతే వండుకోవడం. ఇప్పుడు నేను అనిల్ కాబట్టి ఇద్దరం అడ్జస్ట్ అవుతాం. బట్ శ్రీయు ఉంటే మాత్రం ఇట్లా బయట ఫుడ్ నేను అస్సలు పెట్టడానికి. అనిల్కి ఇష్టం బాగా అవుట్ సైడ్ ఫుడ్, నేను చాలా తక్కువ తింటా. ఇంకా ఈ మధ్య ఇప్పుడు తప్పట్లే కదా అనేసి నిన్న ఇవాళ ఇట్లా బయట ఫుడ్ తీసుకొచ్చిన అనమాట. సో నైట్ డిన్నర్ అయితే మాది ఇట్లా అయిపోయింది. ఇది పరిస్థితి, అంటే ఎవరు లేకపోతే ఇట్లా ఆగమాగం ఉంటుంది అన్నట్టు నైట్ ఇంటికి వచ్చేసరికి. సో అట్లా టుడే డే 1లో కొన్ని టెస్ట్లు అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, నా ఐ విషయంలో నేను ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాను, అండ్ ఐ కేర్ గురించి నేను కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లలో. సో దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ తప్పకుండా లైక్ చేయండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.